శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా టీఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు. ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ఉద్యోగులతో కలిసి రంగులు చల్లుకుంటూ నృత్యాలు సంబరాలు. తిమ్మాపూర్లో ఘనంగా లైన్మెన్ దివాస్ వేడుకలు. నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డివిజన్ ఆధ్వర్యంలో లైన్మెన్ దివాస్ సంబరాలు. మినిస్టర్ పొన్నం క్యాంపు కార్యాలయం వద్ద మిన్నండిన హోలీ సంబరాలు. ప్రజాపాలనలో ప్రతి కుటుంబం జీవితం హోలీ రంగుల్లా ఆనందభరితంగా మారాలని ఆకాంక్షలు. కరీంనగర్ జిల్లా టీఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా టీఎన్జీఓల అధ్యక్షుడు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ శ్రీ దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జేఏసీ చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులతో కలిసి రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతూ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. కమిషనర్గా కూడా ఉద్యోగులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొని రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, అసోసియేట్ అధ్యక్షులు వంటల రవీందర్ రెడ్డి, జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 64వ డివిజన్లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ పడాల శ్రీజ అజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల నడుమ సాగాయి. ఈ కార్యక్రమానికి నగర డీసీపీ అధ్యక్షుడు అంజన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. అలాగే స్థానిక నాయకులు పొన్నం సత్యం, యాగండ్ల అనిల్ కుమార్ తదితరులు కూడా సంబరాల్లో పాల్గొని వేడుకలను మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిన హోలీ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పరస్పరం ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. సోదర భావం, ఐక్యత, సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను అందరూ ఉత్సాహంగా జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా కార్పొరేటర్ పడాల శ్రీజ అజయ్ మాట్లాడుతూ హోలీ వంటి పండుగలు మనుషుల మధ్య ఉన్న విభేదాలను తొలగించి ప్రేమాభిమానాలను పెంపొందిస్తాయని తెలిపారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం నెలకొల్పడంలో ఇటువంటి వేడుకలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమం మొత్తం హర్షోల్లాస వాతావరణంలో సాగి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మధుర స్మృతిగా నిలిచింది. గాంధీ చౌరస్తా వద్ద పడాల అజయ్ కుమార్, శ్రీజ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ హోలీ పండుగ ఉత్సవాలను ఘనంగా చేసుకోవడం ఆనందదాయకం. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ప్రజాపాలనలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరి కుటుంబాల్లో ఆనందాలు హరివిల్లు నిండాలని, అందరూ సమానత్వంతో కలిసిమెలిసి ఉండాలని రంగులతో ఈరోజు హోలీ పండుగ చేసుకోవడం చాలా ఆనందకరం. ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందాలని, వారందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ 64 డివిజన్ నుంచి పడాల శ్రీజ అజయ్ గౌడ్ కొత్తగా కార్పొరేటర్గా గెలవడం జరిగింది. కొత్తగా గెలిచిన తర్వాత ఈరోజు ఫస్ట్
హోలీ సంబరాలు మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి నిర్వహించడం జరిగింది. మరి యువత, స్టూడెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 45వ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 45వ డివిజన్లో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ గుగ్గిల జయశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల నడుమ సాగాయి. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, యువత, మహిళలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరస్పరం ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హర్షోల్లాసాలతో హోలీ సంబరాలను జరుపుకున్నారు. సామరస్యానికి, స్నేహభావానికి ప్రతీకగా నిలిచే ఈ రంగుల పండుగ 45వ డివిజన్లో ఐక్యతను చాటి చెప్పింది. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మధురానుభూతిని కలిగించింది. This song remixed by కరీంనగర్ నగర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 45వ డివిజన్లో మొన్న రాత్రి కామదహనం చేసిన తర్వాత, కాముని కాల్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఆనందంగా అన్ని రంగులు కూడా ఇంద్రధనుసు కలర్లన్నీ కూడా వేసుకొని ఈ యొక్క డివిజన్లోని మహిళలందరూ కూడా, పెద్దవాళ్ళందరూ, ఇది పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్న వాళ్ళ దగ్గరికి వరకు కూడా చేసుకునే ఏకైక పండుగ. అంటే వయసు తేడా లేకుండా, మగ ఆడ తేడా లేకుండా, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర అందరికి కూడా ఒకరికొకరు రంగులు పూసుకొని శుభాకాంక్షలు తెలుపుకునే వేళ ఈరోజు మా డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా వెంకటేశ్వర కాలనీ ప్రజలందరికీ పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు 45వ డివిజన్లో మా కార్పొరేటర్ గారు జయశ్రీ గారు గెలిచినందుకు ఈ సంబరాలు, అంటే హోలీ సంబరాలు ఆమె గెలుపుకు నాంది పలుకుతున్నాయి. కాకపోతే ఈ రోజు నుంచి ఆమె ఒక ఆడబిడ్డ, మనకందరికీ పనిచేస్తుందనే నమ్మకంతో అందరు గెలిపించారు. కాబట్టి హోలీ సంబరాలతోని ఆమె కూడా మనకు మంచి కార్పొరేటర్గా మనకు పనిచేస్తుందని కోరుకుంటూ ఈ వాడ అంటే 45 డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. హోలీ సంబరాలకు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే మీ అందరి కోఆపరేషన్ మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మరొకసారి అందరికీ హోలీ ధన్యవాదాలు, హోలీ శుభాకాంక్షలు. అన్నదాతలు పండించిన అన్ని రకాల పంటలకు తగిన రీతిలో గిట్టుబాటు ధరలు కల్పించాలని, వ్యవసాయదారుల భాగస్వామ్యంతో రైతులు గిట్టుబాటు ధరపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఓసీజేఏసీ రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఓసీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డిలు వెల్లడించారు. రైతు బీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల పేదల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 28న కరీంనగర్లో ఓసీజేఏసీ రైతు ప్రజా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సంయుక్తంగా కరీంనగర్లో 1,00,000 మందితో రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరబేరి భారీ బహిరంగ సభను నిర్వహించడం తలపెట్టినట్లు ఓసీజేఏసీ రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఓసీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డిలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల రాష్ట్ర రైతు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఈరోజు పవిత్ర హోలీ పండుగ శుభాకాంక్షలు. మా ఓసీజేఏసీ రైతు ప్రజా సంఘాల రాష్ట్ర జాతీయ కమిటీ తరఫున మేము ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఈరోజు ఇక్కడ కరీంనగర్ పట్టణంలోని హోటల్ శ్రీనివాస కాన్ఫరెన్స్ హాల్లో ఓసీజేఏసీ రాష్ట్ర కమిటీ తర్వాత జాతీయ కమిటీ ముఖ్య నాయకులు ప్రజా సంఘాల నాయకులతో రాష్ట్ర రైతు మిత్ర ప్రధాన కార్యదర్శి చందుపర్తి నర్సిరెడ్డి అధ్యక్షతన సమావేశమై రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రధానంగా ఎజెండాగా చర్చించి కరీంనగర్ పట్టణం లోపల వచ్చే ఏప్రిల్ 28న 1,00,000 మందితో రైతుల మహాగర్జన సమర బేర్ని అన్ని సంఘాల కలుపుకొని ఓసీజేఏసీ రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యం లోపల ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడానికి మేము తీర్మానించి ఆ ఏర్పాట్ల గురించి ఈరోజు పాత్రికేయ మీడియా మిత్రులకు మేము వివరిస్తున్నాము. ముఖ్యంగా రైతులకు కల్పిస్తున్నటువంటి గిట్టుబాటు ధరలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేకపోవడం, తర్వాత రైతులు పండించిన పంటలకు రైతుల భాగస్వామ్యంతోనే ఒక జాతీయ స్థాయి లోపల రైతు ప్రత్యేకంగా రైతు గిట్టుబాటు ధర ప్రత్యేక జాతీయ చట్టం తీసుకురావాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇల్లంతకుంటం మండల ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రంగుల పండుగ హోలీ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొని పరస్పరం రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగ సామరస్యానికి స్నేహ భావానికి ప్రతీక అని, సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు. పాత్రికేయులు సమాజానికి అద్దం లాంటి వారని, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ తరపున మండల ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో సఖ్యత, శాంతి, ఐక్యత నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజు, బొల్లం పరశురాములు, బట్టు శ్రీనివాస్, మహమ్మద్, సలావుద్దీన్, మీసాల రాజమౌళి మోహన్, ఏనుగుల మహేందర్, పైడిరాజు, చీరాల రాజు, నాయన తిరుపతి సురేష్, శ్రీనివాస్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాం. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని పొన్నం కాంప్లెక్స్లో గల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి క్యాంప్ కార్యాలయం వద్ద హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగుల హరివిల్లు మధ్య నాయకులు, కార్యకర్తలు పరస్పరం ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకున్నారు. ఈ వేడుకలలో పలువురు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబు, స్థానిక శాసనసభ్యుల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజాపాలనలో ప్రతి కుటుంబం జీవితం హోలీ రంగుల్లా ఆనందభరితంగా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగి నాయకులు మరియు కార్యకర్తల ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అరుంధతి కళ్యాణ మండపంలో నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అలుగనూర్ డివిజన్ ఆధ్వర్యంలో లైన్మెన్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ డిఈ టెక్నికల్ ఉపేందర్, రూరల్ డిఈఎం తిరుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. పని ప్రదేశంలో భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. సంస్థ అభివృద్ధికి శక్తివంతం లేకుండా నిర్విరామంగా కృషి చేయాలని కోరారు. ఇలాంటి అవినీతికి తావు లేకుండా అధికారులు పనిచేయాలని అన్నారు. అలుగునూర్, మానకొండూర్, చెంజర్ల సబ్ డివిజన్లో కొంతమంది ఆపరేటర్లు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం లైన్మెన్ దివాస్ ప్రతిజ్ఞ చేశారు. అలుగనూర్ ఏడీ ఈఎల్పి రాజు, ఏఈలు వెంకట్రెడ్డి, సత్యనారాయణ, లక్ష్మణ్ చారి, ఏఓ శ్రీనివాస్, లైన్మెన్, జేఎల్ఎం ఆపరేటర్లు ఉన్నారు. చాలా గర్వకారణం. ఎందుకంటే అలుగునూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న మానకొండూరు, అలుగునూరు, చెంజల సెక్షన్ సంబంధించిన ఓఎంఎం సిబ్బంది
ఈరోజు లైన్మెన్ దివోత్సవ ప్రోగ్రాం పురస్కరించుకొని ఇక్కడ సబ్ డివిజన్ వైజ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రతి లైన్మెన్ వాళ్ళ ప్రాణాలకు తెగించి రేయనక పగలనక వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా క్వాలిటీ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మెయింటైన్ చేసడంలో భాగంగా ఈరోజు 4th మార్చ్ని లైన్మెన్ దివోత్సవ ప్రోగ్రాంగా సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఈ రోజును పురస్కరించుకొని మా గౌరవ CMD గారు ప్రతి లైన్మెన్తోని వాళ్ళు చేసే సేవలకు గాను సర్టిఫికేట్తో అప్రిషియేషన్ లెటర్ ఇష్యూ చేయడం చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ మా ఇంటరాక్టివ్ విషయంలో దృష్టికి వచ్చినాయి కానీ మనం పైకి కన్వే చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళతో ఈరోజు మొత్తం స్పేర్ చేయడం జరుగుతుంది. మా టైంను ఏంటంటే వాళ్లకు మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్వీట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఒక పండుగ వాతావరణం లాగా ఈరోజు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. డివిజన్లో లైన్మెన్ దివాస్ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దీనికి మా రూరల్ డిఈ గారు మరియు మా డిఈటి అండ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినారు. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా యొక్క కార్మికులను ఈరోజు వాళ్ళ యొక్క శ్రమను గుర్తించి ఈరోజు ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుంది. మా గౌరవ CMD గారు ఆదేశించిన ప్రకారం ఇక్కడ 3 సెక్షన్ల పరిధిలో ఉన్న ఓల్డెన్ స్టాఫ్ అందరినీ పిలిచి ఇక్కడ వారికి ఈరోజు సత్కరించడం జరుగుతూ ఉన్నది. మరియు వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మేము నోటు చేసుకొని ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం ఒక ఘనంగా నిర్వహించుకున్నందుకు మాకు చాలా సంతోషం. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మూల ఉమా మహేశ్వరి దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి జ్ఞాపిక అందజేసి సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రామోజీపేట గ్రామంలో ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రత్యేక పూజలు చేశారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ రామోజీపేట గ్రామంలో ఉన్న శ్రీ సీతారాముల పుణ్యక్షేత్రం మహత్యం చాలా విన్నాం. అందుకే మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు మల్లేష్, మధు, పార్టీ నాయకులు అందరికీ, అలాగే ఈ గ్రామ సర్పంచ్తో పాటు గ్రామ ప్రజలు మాతో పాటు స్వామివారి సేవలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మల్లన్న మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాలల కంటే ఎక్కువగా గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయని, కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మద్యపానాన్ని నియంత్రించడం లేదన్నారు. ప్రభుత్వం బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. तीनमार मल्लन्न नामधेयस्याः लक्ष्मीनाम्नीं सतपाल पटेल नामधेयस्य राजा रामचंद्र भगवान की। రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో దర్శనం కోసం రావడం జరిగింది. స్వామివారి మహత్యం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తుంటే విన్నాం కాబట్టి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలనుకున్నాం. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య నాయకులందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరైన ఈ రాష్ట్రం బాగుండాలి, మరీ ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించడం జరిగింది.
ఈ గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా జిల్లా నాయకత్వానికి, మల్లేష్ గారికి, మధు గారికి, అలాగే ఈ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఈ గ్రామం సర్పంచ్ గారు వాళ్ళందరూ కూడా స్వామివారి సేవలో పాల్గొనడం జరిగింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళ కంటే బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ మొత్తం ఇదే పరిస్థితి ఉంది. సో మద్యపాన నియంత్రణ శాఖ, ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ అటువంటి శాఖ ఉంటుంది. దాని విధి ఏంటంటే మద్యపానాన్ని నియంత్రించడం. దరిద్రం ఏంటంటే మద్యపానాన్ని పెంచేటువంటి శాఖగా అది మారిపోయింది. ఇలా పల్లెల్లో మంచినీళ్ళు దొరకకపోయినా సరే కానీ మద్యం దొరుకుతున్నటువంటి పరిస్థితి. ఇది బాధాకరం. ఇది రాష్ట్రానికి కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ మంచిది కాదు. బుద్ధిమాన్యంతో పుట్టి మానసిక ఎదుగుదల లేని పిల్లలు వారంతా. వయసు పెరిగినా ఇప్పటికీ అమ్మ అని పిలవడం వారికి తెలియదు. కడుపులోని ఫీలింగ్ను, ఆకలి అని కూడా తెలుసుకోలేని దయనీయ స్థితి వారిది. ఆకలి అవుతుందని చెప్పలేరు, కాలకృత్యాలకు పిలవలేరు. అలాంటి వారికి భరోసానిస్తోంది కరీంనగర్ మనోవికాస్ స్కూల్. విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు వృత్తి విద్యలో శిక్షణ అందిస్తూ అండగా నిలుస్తోంది. అయితే రోజురోజుకు పెరుగుతున్న మెయింటెనెన్స్ ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ సరిపోక తాను కొవ్వెత్తిలా కరుగుతూ మానసిక వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్ మనోవికాస్ స్కూల్ వైనంపై స్పెషల్ రిపోర్ట్. ఇక్కడ ఉన్న వీరంతా లోకం పోకడ తెలియని అమాయకులు. వయసు పెరిగిన మానసిక ఎదుగుదల లేని చిన్నారులు వీరంతా. సొంతంగా ఆలోచించలేరు, ఏ పనిని స్వయంగా చేసుకోలేరు. ఇలాంటి మానసిక వికలాంగులకు అండగా మేమున్నామంటూ కరీంనగర్ మనో వికాస్ పాఠశాల అండగా నిలుస్తుంది. మానసిక వికలాంగులకు అండగా నిలవాలని ఏపీ ట్రాన్స్కోలో ఎస్సీగా పనిచేసి రిటైర్ అయిన కె బాలకిషన్ రావు ఆలోచనల నుంచి పుట్టిందే ఈ మనో వికాస పాఠశాల. ఈ పాఠశాల 1988 సంవత్సరంలో పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్గా ఏర్పడి దాతల సహకారంతో ఈ మనో వికాస్ పాఠశాలను ప్రారంభించారు. తొలుత సంవత్సరాల తరబడి కిరాయి భవనంలో కొనసాగిన ఈ పాఠశాల కోసం నాటి కలెక్టర్ సుమిత్ర డావ్రా 20 గుంటల స్థలాన్ని కేటాయించారు. దీంతో పేరెంట్స్ కమిటీ సభ్యులు దాతల సహకారంతో భవన నిర్మాణానికి ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న మైక్రోసాఫ్ట్ భవన నిర్మాణం కోసం 60 లక్షల రూపాయలు విరాళంగా అందించింది. దీంతో 11 విశాలమైన గదులతో పాఠశాల భవన నిర్మాణంతో పాటు పిల్లలు ఆడుకునేందుకు పార్కుతో మనో వికాస్ స్కూల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. పాఠశాలలో మొత్తం 16 మంది స్టాఫ్, మరో 5 వాలంటీర్లు, మొత్తం 21 మంది సిబ్బంది విద్యార్థులకు చదువు చెప్పడంతో పాటు వివిధ వృత్తి విద్యల్లో శిక్షణను అందిస్తున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పాఠశాల కొనసాగుతుంది. 9:30 నుంచి 9:45 వరకు ప్రార్థన, 11 నుంచి 11:15 వరకు బ్రేకు, 12:30 నుంచి 1:30 వరకు లంచ్, 2:30 నుంచి 3:15 వరకు ఆటలాడిస్తారు. విద్యార్థులకు పాఠశాలనే మధ్యాహ్న భోజనం అందిస్తుంది. మారం చేసేవారిని ఆలిస్తూ, తల్లిలా బుజ్జగిస్తూ, తండ్రిలా కాస్త భయపెడుతూ ముద్దలు తినిపిస్తారు, కడుపు నింపుతారు. అయితే పాఠశాల మెయింటెనెన్స్ కోసం భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ నుండి గ్రాంట్ వస్తున్నప్పటికీ అవి సిబ్బంది వేతనాలకు మాత్రమే సరిపోవడంతో పాఠశాల మెయింటెనెన్స్ కోసం కమిటీ సభ్యులు దాతల కోసం ఎదురు చూస్తున్నారు.
విద్యార్థులను ఉదయం ఇంటి నుంచి స్కూల్కు తీసుకొచ్చేందుకు, మళ్ళీ మధ్యాహ్నం స్కూల్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటి వద్ద దిగబెట్టేందుకు 2 స్కూల్ వ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక వ్యాన్ను మైక్రోసాఫ్ట్ విరాళంగా ఇవ్వగా, మరో వ్యాన్ను ఆంధ్ర బ్యాంకు విరాళంగా అందించింది. పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు వృత్తి విద్యలో సైతం శిక్షణనిస్తున్నారు. మొదట విద్యార్థులకు డైలీ యాక్టివిటీస్పై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో ప్రధానంగా చేనేతపై ట్రైనింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా కళల్లో ప్రోత్సహించేందుకు డ్రాయింగ్లో శిక్షణనిస్తున్నారు. శారీరకంగా ఫిట్గా లేని వారికి ఫిజియోథెరపీ, సరిగ్గా మాట్లాడలేని వారికి స్పీచ్ థెరపీ ఇస్తూ వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నారు. ఇంకా విద్యార్థులు చురుగ్గా ఉండేందుకు యోగా, డ్యాన్సులో శిక్షణనిస్తూ ఫిజికల్గా మరింత ఫిట్గా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నెంబర్ కాన్సెప్టు, టైం కాన్సెప్టు, కలర్ కాన్సెప్టులపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం నుండి వస్తున్న గ్రాంట్స్ మనోవికాస్ మెయింటెనెన్స్కు సరిపోవడం లేదంటున్నారు పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నిరుపేదలు కావడంతో వారి నుంచి సహాయ సహకారాలు లేకుండా పోయాయన్నారు. మనోవికాస్ లాంటి పవిత్ర యజ్ఞాన్ని దాతల సహాయంతో ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేము మా పిల్లల ద్వారా మేము ఒకటి ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం. ఇది పిమ్మల్ క్యాప్ అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం 1998లో. అప్పటి నుండి మేము దాదాపు 70-80 స్ట్రెంగ్త్ వరకు వచ్చింది మా ఇక్కడ స్కూల్లో. ఇప్పుడు ప్రస్తుతం 43 చైల్డ్స్ ఉన్నారు. మన గవర్నమెంట్ 20 గుంటాస్ స్థలం ఇచ్చారు. అందులో మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు మాకు 60 లక్షల రూపాయలు బిల్డింగ్ ఫండ్కి ఇచ్చారు. వారి ద్వారానే ఈ బిల్డింగ్ మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. అదేవిధంగా మాకు ఒక వ్యాను ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఒక వ్యాన్ ప్రొవైడ్ చేశారు. తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక వ్యాన్ ప్రొవైడ్ చేశారు. మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి ఫండ్స్ వస్తున్నాయి, కానీ అది సరిపోవడం లేదు. మేము దాతల ద్వారా గ్యాదర్ చేసుకుంటాం. దాదాపు మా దగ్గర ఉన్న 60-70% పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలే ఉన్నారు. వారు ఎవరు మాకు కోఆపరేషన్ చేయడం లేదు, ఫండ్ రేజింగ్ కానీ దేనికి కానీ. మేమే ఉన్న వాళ్ళము కొంచెం కమిటీ వాళ్ళమే కష్టపడి దీన్ని ఈ విధంగా తీసుకొస్తున్నాం. అంటే 3 పిల్లలతోని అతి కష్టం మీద అప్పుడు గ్రాంట్ కూడా ఏం లేదు, డొనేషన్ల మీద కేవలం నేను, బాలకృష్ణరావు గారు, పరమేశ్వర్, సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ 1000 రూపాయలు అప్పుడు గ్రాంట్ ప్రతి నెల ఇచ్చుకుంటూ, మా అక్క బిడ్డ మెంటల్ హ్యాండిక్యాప్డ్, దానివల్ల మేము స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు కిరాయి వాటిలలోనే గడిపి లాస్ట్కు మన సుమిత డావ్రా గారు మనకు రిక్వెస్ట్ మీద 20 గుంటాస్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. మానసిక వికలాంగులంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి చిన్నచూపు అంటున్నారు మనోవికాస్ సైకాలజిస్ట్ గాలిపల్లి నాగేశ్వర్. అందుకే ఇలాంటి పాఠశాలలను ఏర్పాటు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న పాఠశాలలకు కూడా గ్రాంట్స్ ఇవ్వడం లేదంటున్నారు. మనోవికాస్ పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ సరిపోవడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం అయితే పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్నారు. దాతలు సైతం ముందుకొచ్చి అడాప్ట్ ఏ చైల్డ్ లేదా స్పాన్సర్ ఏ చైల్డ్ పేరిట విరాళాలు అందించాలని కోరుతున్నారు. ఈ మనోవికాస్ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ఇది. ఇక్కడ విద్యార్థులందరికీ ఆటిజం అనే ప్రాబ్లంతో వాళ్ళకి సరైనటువంటి గ్రోత్ ల్యాండ్ మార్క్ ఉండదు, వాళ్ళకి మైల్ స్టోన్స్ ఉండవు. సో అట్లాంటి పిల్లల్ని స్పెసిఫిక్గా కేటగిరైజ్ చేసి ఇలాంటి పాఠశాలలకు వాళ్ళకి విద్యతో పాటు వృత్తి విద్యను కూడా ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు. ఈ పాఠశాల 1988లో ప్రారంభమైంది. దాదాపు గత 36 ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కరీంనగర్ జిల్లా టీఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు. ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ఉద్యోగులతో కలిసి రంగులు చల్లుకుంటూ నృత్యాలు, సంబరాలు. తిమ్మాపూర్లో ఘనంగా లైన్మెన్ దివాస్ వేడుకలు. నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డివిజన్ ఆధ్వర్యంలో లైన్మెన్ దివాస్ సంబరాలు.
మినిస్టర్ పొన్నం క్యాంపు కార్యాలయం వద్ద మిన్నండిన హోలీ సంబరాలు. ప్రజాపాలనలో ప్రతి కుటుంబం జీవితం హోలీ రంగుల్లా ఆనందభరితంగా మారాలని ఆకాంక్షలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.